ఈరోజు మనం హెవీ పట్టు చీరని ఎలా కట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ శారీ పెట్టుకోటు గురించి చెప్తాను. ఎడం చేతి వైపు అయితేనే నాటు వేసుకోవాలండి, కుడి చేతి వైపు వేసుకోకూడదు. ఆ ఒగ్గులన్నీ కూడా ఎదర పెట్టుకోకుండా వెనకాల వచ్చేలాగా మనం చక్కగా నీట్గా ఆ లంగాని కట్టుకోవాలి. తర్వాత మనం ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు నాభీ దగ్గర నుంచి, నాభీ పక్క నుంచి అయితే నేను టక్ చేశాను. ఒక రౌండ్ టక్ చేసి 3 మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. హెవీ పట్టు చీరకి 3 మెజర్మెంట్స్ తీసుకోవాలి. నాభీ దగ్గరికి ఒక రౌండ్ చేసి మనం ఎడమ చెస్ట్ వైపు దగ్గర దాకా ఒక మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. తర్వాత షోల్డర్ దిక్కు నుంచి హిప్ నీ కిందకైతే ఒక మనకి షోల్డర్ ప్లీట్స్కి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాను. అదైతే సెకండ్ మెజర్మెంటు. థర్డ్ వచ్చేసి మనకు కుడి కాలు అవతల దాకా పెట్టి ఆ ప్లీట్ అనేది మనం 3 మెజర్మెంట్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఏమనుకోవద్దండి, కొద్దిగా పాస్ట్ పెట్టాను వీడియోని, ఎందుకంటే లెంతీ అయిపోతుంది అంటున్నారని పాస్ట్ పెట్టాను. ఇక్కడి నుంచి నేను కట్టుకోకముందే, శారీ కట్టుకోకముందే ఏదైతే మనం మిడిల్ ప్లీట్కి పెట్టామో అక్కడి నుంచి నేను ప్లీట్స్ అనేది ముందే అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే కట్టుకున్న తర్వాత మనకి చేయి పెయిన్ వస్తుంది, జారిపోతూ ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని ఇలా పెట్టుకోండి. ఎవరైనా సహాయం తీసుకొని ఇలా ప్లీట్స్ అయితే అరేంజ్ చేసేసుకున్నాక అక్కడ ఒక ప్లీట్ పెట్టుకున్నాక మిడిల్లో ఆ ప్లీట్ అనేది టక్ చేసుకొని ఎక్కడి దాకా అయితే ఆ క్లాత్ వస్తుందో చూసుకొని అక్కడి నుంచి మనం ఆ టక్ చేసుకుందాము. అట్లయితే చాలా ఈజీగా ఎంతలావు పట్టు చీరైనా ఎంతలావు సిల్క్ చీరైనా కూడా ఈజీగా డ్రాప్ చేసుకోగలుగుతారని నేను ఈజీ టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఇక్కడి నుంచి అయితే నేను మెజర్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి నాకు మిడిల్లో వచ్చిందేమో చూసుకొని టక్ చేసేసుకున్నాను. ఇక్కడి నుంచి మళ్ళీ రౌండ్ ఒక టక్ చేసుకున్నాక షోల్డర్ ప్లీట్ అయితే పెట్టుకుందాం. హెవీ పట్టు చీర కాబట్టి చేయి పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకని నేను ఏం చేశానంటే ఆప్కి ఫోల్డ్ చేసి ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకున్నా. ఇలా పేర్చుకుంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా నీట్గా మనకు ప్లీట్స్ అనేది నీట్గా అటంతకి అవే వచ్చేస్తే చాలా ఈజీ పద్ధతిలో ఇలా కట్టేసుకోవచ్చు. దాన్ని ఏదైతే ఆప్ ఫోల్డ్ చేసామో పైకి తీసేస్తే కింద చూసారా ప్లీట్స్ ఎంత నీట్గా వచ్చేసినాయో. ఎవ్వరు హెల్ప్ అయితే అవసరం లేదండి. ఇలాంటి చెస్ట్ ప్లీట్స్ పెట్టుకోవాలంటే ఎవ్వరు హెల్ప్ లేకుండా పెట్టేసుకోవచ్చు. ఎక్కడ దాకా అయితే మనం పిన్ పెట్టామో షోల్డర్ పిన్ అక్కడ దాకా కూడా ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టేసుకోగలుగుతాం. చూడండి నేను ఎలా అయితే నీట్గా ఒక్కసారి వాటన్నిటి కూడా సెట్ చేసుకుందాం. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే మన షోల్డర్ ప్లీట్స్ పెట్టుకున్నామో అక్కడ ఒక పిన్ పెట్టేసుకుని మనం బ్లౌజ్ అవన్నీ వేసేసుకున్నాక ఎన్ని ప్లీట్స్ అన్ని బ్యాక్ దాకా సెట్ చేసుకుందాము. ఎంత నీట్గా మన చెస్ట్ ప్లీట్స్ వచ్చేసినాయో ఒక్క చూడండి, నీట్గా వస్తుంది. అవన్నీ కూడా ఒకసారి సెట్ చేసుకొని ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకుందాం. నీట్గా పెట్టేసుకున్నాక మనం మొత్తం ఒక్కసారి నీట్గా సెట్ చేసుకుందాం. ఎందుకంటే ఐరనింగ్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి చెస్ట్ నుంచి హిప్ దాకా ఉన్న ప్లీట్ని టైట్గా లాగి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేద్దామండి. ఎందుకంటే కింద కూడా ఎలాంటి ఉగ్గులు రాకుండా చూసుకుందాం. మనకి నేను చూపించే ప్రతి శారీ కూడా మీకు ఈజీగా ప్రాసెస్ ఉండేలాగే నేను చెప్తున్నాను. మీకు ఏ టెక్నిక్ నచ్చితే ఆ టెక్నిక్ ఉపయోగించుకొని శారీ కట్టేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మన ఇది పట్టు చీర హెవీగా ఉంది కాబట్టి నేనైతే 2 ఫింగర్స్తో రోల్ చేస్తున్నాను. రోల్ చేసి పైకి మడిసి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. ఇక్కడైతే 2 హిప్ పిల్సే వచ్చేసినాయి. ఎందుకని అంటే ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకంటే మనకు మెడెం దగ్గర కింద కాలు దగ్గర ఉన్న క్లాత్ పైకి అయితే వెళ్ళకూడదండి. ఆ క్లాత్ పైకి వెళ్తే మనకి చూడ్డానికి చాలా రోతగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఆ క్లాత్ ఏంటో కూడా నేను చూపిస్తా. అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టి మళ్ళీ పైన ఉన్న క్లాత్ కూడా నేను ఒక ఎక్స్ పిన్ అయితే పెట్టానండి. ఎక్స్పిన్ పెట్టడం వల్ల ఇచ్చుకోండి నేను చూపిస్తున్నా కదా, ఈ క్లాత్ అనేది పైకి రాకుండా ఉండడానికి 2 ప్లీట్సే పెట్టాను నేను. 2 ప్లీట్స్కి సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ ప్లీట్స్ పెట్టేందుకు ఆ క్లాత్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేనున్న ప్లీట్స్ అన్నీ కూడా మిడిల్ ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకున్నాను. ఇది కొద్దిగా హెవీగా ఉంది, వంచిన వంగదనమాట ఈ శారీ. ఇక్కడ ఒక ప్లీట్ పెట్టేసుకున్నాక ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాను. మళ్ళీ కిందకి కూడా ఒక 2-3 దగ్గర మాత్రం నేను ఈ పిన్ అనేది పెట్టుకున్నాను. తర్వాత కావాలంటే
రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు చేతికి అలిమయ్యే వరకు మనం ఆ పిన్స్ అనేది పెట్టుకుందాము. ఎందుకంటే కొద్దిగా బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మనకి కట్టుకోవాలంటే అది కట్టుకోలేక చెయ్యి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకోసం మనకు వంగడం కోసం అలా చేస్తున్నాను. ఇలా అయితే నేను 2-3 పిన్స్ అయితే పెట్టాను. ఇక్కడి నుంచి కింద దాకా కూడా ఈ శారీని లైన్ టు లైన్ పట్టుకొని కొద్దిగా నీట్గా పట్టుకొని అవన్నీ మడిసి కొద్దిగా కిందకు వదిలేద్దామండి. అలా వదిలేస్తే కొద్దిగా ఆ ప్లీట్స్ అనేది కొద్దిగా అణుగుతాయి, కొద్దిగా స్టేబుల్గా ఉంటాయి, కొద్దిగా నుంచొని ఉంటాయి అన్నమాట. నీట్గా కనిపిస్తుంది. ఇది చూసారా, నేనైతే ఎలా చేస్తున్నానో అలా నీట్గా మడిసి కిందకు వదిలేసేయండి. కిందకు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఓవరాల్గా ఎలా ఉందో మనం శారీ చూద్దాము. ఈ ప్లీట్స్ చూసారా, మీరు కూర్చున్నా నుంచున్నా కూడా ఇవి అస్సలు కదలవు. అందరూ ఏమంటున్నారంటే రబ్బర్ బ్యాండ్ పెట్టారు కదండి, అది బాగుంది అంటున్నారు. మీరు ప్రతిసారి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోలేం కాబట్టి ఈ టెక్నిక్స్ కూడా యూజ్ అవుతాయని నేనైతే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా ఇదన్నీ కూడా ఒకసారి చేతితో లాగి, ఇప్పుడు మన దోపిన దగ్గర ఉగ్గులు మడతలు వస్తున్నాయి కాబట్టి కాలు కింద లాగి పట్టి ఆ పైన అనేది టక్ చేసేసుకుంటే నీట్గా సదరంగా మనకి కనిపిస్తుంది. ఫ్రంట్ అనేది ప్లీట్స్ అనేది ఆ పక్కన ఉన్న క్లాత్ కూడా అడ్జస్ట్ అవుతుందండి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ కూడా నీట్గా అడ్జస్ట్ చేసేసుకుందాము. మరి ఈ శారీ కలర్ ఎంతమందికి నచ్చిందో చెప్పండి, నాకు ఎలా ఉందో కూడా చెప్పండి. చాలా బాగుంది. మెరూన్ వచ్చి గోల్డ్ వచ్చిందనమాట. లాస్ట్కి మనకి ప్లీట్స్ కూడా బ్యాక్ ఉన్న ప్లీట్స్ కూడా నీట్గా మడిసి వదిలేసాను. ఇది చూసారు కదా ఎంత నీట్గా అందంగా ఉందో. ఇప్పుడు మీరేం చెప్తారో నాకు చెప్పండి. వెనకాల కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఎలాంటి చీరైనా ఇట్టే కట్టేసుకోవచ్చు అని అయితే మీకు అర్థమవుతుంది కదా. బాయ్ బాయ్. మళ్ళీ మంచి శారీ టిప్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.